ఈ వీడియోలో పంజాబ్ కింగ్స్ వచ్చే యాక్షన్‌లో ఎవరెవరిని టార్గెట్ చేయొచ్చో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీళ్ళైతే 21 ప్లేయర్స్ రిటైన్ చేసుకున్నారు. వీళ్ళు ఇగ మాక్సిమం 4 ప్లేయర్స్‌నే కొనగలరు. ఇంకా అందులో మీకు 2 ఓవర్‌సీస్ స్లాట్సే ఖాళీ ఉన్నాయి. వీళ్ళ దగ్గర పర్స్ అమౌంట్ కూడా 11.5 సీఆర్ ఉంది. మరి వీళ్ళ టీమ్ అయితే ఆల్మోస్ట్ ఆల్రెడీ సెట్ అయ్యింది. ఇగ మరి ఈసారి పెద్ద పెద్ద బైస్ చేయకపోవచ్చు. వీళ్ళు కొంచెం బ్యాకప్‌గా చూసుకుంటారు. వీళ్ళకు ఇంకొక స్పిన్నర్ కావాలనుకుంటారు. మీకు స్క్వాడ్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న స్క్వాడ్‌లో యుజేంద్ర చహల్, హర్‌ప్రీత్ బౌర్ వీళ్ళిద్దరే స్పిన్నర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరే ప్రాపర్ స్పిన్నర్స్ ఉన్నారు. వీళ్ళు ఇంకొక స్పిన్నర్‌ని టార్గెట్ చేయొచ్చు. మీకు మురుగన్ అశ్విన్ ఉన్నాడు. తను కొన్ని ఇయర్స్ పంజాబ్ కూడా ఆడిండు. సో, మరి తనని టార్గెట్ చేస్తారో చూడాలి. కోటియాన్ ఉన్నాడు. తనుష్ కోటియాన్. ఇంకా మీకు రవి బిష్నాయ్ ఉన్నాడు గానీ పంజాబ్‌కి రాకపోవచ్చు. తన ప్రైజ్‌కి ఎక్కువ ఉండొచ్చు. తను ఎక్కువ ప్రైజ్‌కెళ్ళొచ్చు రవి బిష్నాయ్. ఇంకా రాహుల్ చహర్ గూడా ఉండు గానీ రాహుల్ చహర్ గూడా ఎక్కువ ప్రైజ్‌కి పోతారు కావచ్చు. ఇంకా విఘ్నేష్ పుత్తూర్ ఉండు. విఘ్నేష్ పుత్తూర్ గూడా చూసి చెప్పలేం మరి. విఘ్నేష్ పుత్తూర్ నెక్స్ట్ సీజన్ 18కెళ్తారని. ఇంకా మీకు బౌలింగ్ ఆప్షన్స్, స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ అయితే వీళ్ళే గుర్తొస్తారింకా ప్రెజెంట్‌లీ. మరి ఇంకా వీళ్ళకొక ఓపెనర్ కావాలనుకుంటారు. ప్రభ్విమన్ సింగ్, ప్రియాన్స్ ఆర్య వీళ్ళిద్దరూ లాస్ట్ ఇయర్ బాగుండే ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్. వీళ్ళిద్దరికొక బ్యాకప్ ఓపెనర్‌గా చూసుకుంటారు మరి. మయాంక్ అగర్వాల్‌ని తీసుకుంటారో చూడాలి. తను తక్కువ ప్రైస్‌కెళ్తే మోస్ట్‌లీ తీసుకోవచ్చు. ఇంకా మీకు పృథ్వీ షా ఉండు గానీ, పృథ్వీ షా మరి తీసుకుంటారో లేదో చూడాలి. మీకు జేక్ ఫెజర్ మెక్కర్ గూడా ఉండు. తను వీళ్ళ ప్రైజ్‌కి దక్కపోవచ్చు. మరి ఇంకా వీళ్ళు ఆల్‌రౌండర్స్‌వి అయితే వీళ్ళకున్నారు మంచిగానే. మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఉమర్‌జై, మీకు మిచెల్ ఓవెన్, ఇంకా ఇలాంటి వాళ్ళున్నారు. శశాంక్ సింగ్ గూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలడు కావాలనుకుంటే. సో, ఇదే పంజాబ్ గురించి. మోస్ట్‌లీ కొందరు ప్లేయర్సే గుర్తొచ్చిర్రు. వీళ్ళకు అంత పెద్ద పెద్ద ప్రైస్ అవసరం లేదనుకుంటా. సో, చూద్దాం మరి పంజాబ్ నెక్స్ట్ సీజన్ ఎలా ఆడుతదో. అంటే ఈ వీడియోలో ఇండియా ఇప్పుడు సెకండ్ బ్యాటింగ్ చేయాలి. సౌత్ ఆఫ్రికా 200+ స్కోర్ చేసింది. చూద్దాం ఏమైతదో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.